హలో హలో. ఏంటన్నా ఎక్కడున్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? లేదు చెప్పరా కొంచెం ఉండే. ఎక్కడున్నారు? మీరేడున్నారు? నేను ఇంట్లో ఉన్నాను. అవునా? అయిపోయింది మీటింగ్ ఉందా? ఇప్పుడు అయిపోయింది 6:30కి అయిపోయింది. వచ్చేసాను ఇంటికి. అవునా? చెప్రా. ఏంటి ఇప్పుడు చెప్పండి. నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు. అదే ఏంటి అరుస్తున్నారా? అవును. ఎందుకు అరుస్తున్నారు? మీరు పికప్ చేస్తున్నారు, డ్రాప్ చేస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు మరి? పికప్ చేస్తారంటే పికపింగ్ డ్రాపింగ్ అదంతా ఓకే. అంతే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు చూపించడానికి డ్రాప్ చేస్తున్నారు. అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తది, నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెలస్ ఉండాలని చేస్తున్నారా? ఎందుకు కాదు, నిన్న వీడియో అది ఎందుకు పెట్టారు? నాకు ఇష్టం ఉంది, బాగుంది కాబట్టి పెట్టాను. ఇంకొకటి ఏదో వస్తది ఆయన సైడ్ నుంచి పెట్టాను. అరే అన్న, నాకు తెలుసు ఆయనకి లోపల నుంచి ఏదో ఉంటది ఒకవేళ నేను వీడియో పెడితే. అవును, కొంచెం ఉండే నీ మీద. ఆ వీడియో చూసి ఆయనతో కూడా లేదు. అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ. అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల. కానీ డ్రాప్ చేస్తున్నారు అసలు అది వినిన తర్వాత అసలు పోయింది. అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు. అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా. సో అది విడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో. అప్పటి వరకు నేనేం పెట్టలేదు కదా. బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ అయిపోయింది కదా. ఎందుకు అరుస్తున్నారు మరి? అసలు ఎప్పుడు వస్తున్నారు ఆయన? ఎప్పుడు వస్తారు? రేపు వస్తారు అనుకుంటా. ఆ వీడియో పెట్టినాక ఆయనతో కూడా లేదు. నేనంటే కొంచెం ఉండే. ఇప్పుడు ఆ వీడియో చేసి మొత్తం ఉన్నది కూడా గొడవచ్చుకున్నా. మరి ఒక్కవేళ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు కదా హ్యాపీ న్యూ ఇయర్ లో. ఎందుకు చేయలేదు మెసేజ్? నా సైడ్ నుంచి చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్? నేను చెప్పాను కదా మీకు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని. చెప్తాను. అయితే నాకెందుకు చెప్తాను రా? నువ్వు చెప్పు అన్నారు. నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఎప్పుడు వెళ్తున్నారు మీరు ముంబై? ఏమో తెలియదురా, మళ్ళా నాకు కూడా తెలియదు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. అవును, నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేసాము. దేనికి డ్రాప్ చేసాము? కోపం వచ్చేసింది అన్న. ఎలా డ్రాప్ చేస్తావు? దేనికి కోపం వచ్చింది? ఎందుకు డ్రాప్ చేసావు? అరే నువ్వు వద్దన్నాకనే కదా మమ్మల్ని దాని ముందు కూడా చేశారు కదా. దాని ముందు కూడా చేశారు. సెట్లు అందరు ముందు తినిపించారు. ఓకే, అందరు ముందు అట్లా అందరు చెప్పారు. నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు. ఓకే, సెట్లు తినిపించారా? తినిపించారు ఐశ్వర్యకి. ఓకే, అంటే నేనే తినిపించేది నేనా వాళ్ళ? అంటే మాస్టర్ తింటున్న అప్పుడు మా అమ్మాయికి పెట్టారు. నేనేటివేనా? ఢిల్లీలో పెట్టారు. ఓకే, తినిపించారు. సో నాకు తెలుసు. నేనేటివేనా? నాకేం తెలుసు? ఇప్పుడు డాన్సర్ ఇది కూడా చెప్తారా? రాజు అన్న ఎట్టిపోయారంటే ఆయనకి ఏం తెలుసు? నాకు తెలియకుండా తినిపించిందంటే ఇప్పుడు నాకు తెలియదు అన్న. నాకు ఒక పర్సన్ కాదు, అందరు చెప్పారు. నేను చెప్పే ఇప్పుడు నాకు తెలియకుండా నీకు ఎప్పుడైనా తినిపించిందా? తినిపెళ్ళి. నాకు తెలియకుండా ఎవరన్నా తిన్నానా? తినలేదు. నాకు నేను ఎందుకు చెప్పలేదు బిఫోర్? ఏంటంటే ఓలే ఓలే పాపాయ్ సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు. ఇంకొకటి ఒక చెప్పండి. ఈ ఓలే ఓలే పాపాయ్ నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు? అది నాకు తెలియదు. ఇప్పుడు పర్సనల్ నేను ఎట్లా అడుగుతా? అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా.
అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంటే అప్పుడు అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను అండి వీడియో. కావాలని పెట్టాను, చెప్పండి. కావాలని పెట్టింది. ఇప్పుడు ఏం చేయమంట ఫైనల్ ఏం లేదు, నేను కావాలని పెట్టాను. అవును అంతే. మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు, నాకు ఫీల్ అవుతుంది కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతుంది, అందుకే కావాలని పెట్టండి. అరే ఫీల్ అవుతారంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు ఓకే అన్న, ఒకవేళ రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు? నీకు రెస్పెక్ట్ ఇచ్చింది, చాలా ఇచ్చాను, ఇవ్వలేదు చాలా. ఓకే ఫస్ట్ చాలా ఇచ్చారు, నేను కూడా చాలా ఇచ్చానన్న. లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు. ఓకే, సో ఏంటంటే నేను ఏమైనా చేశాను, కావాలని చేశాను. నీ కోసం అన్ని చేసినాము, నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు. నిన్నదాకా నీకంటే కొంచెం మర్యాద ఉండే. ఓకే, నా కోసం చేశారు కదా, మంచిగా ఉండాలి ఆయనకి, ఫ్యూచర్ లో మంచిగా ఉండాలి. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, డాన్సింగ్ వీడియోస్, అది కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు కింద నుంచి ఉంటది, అక్కడ నుంచి. ఓకే, ఏమైంది? రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి, అది పెడుతున్నాను నేను. బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నాం కాదు, దాంట్లో ఏం అంటే ఇచ్చాలి అన్ని తెలిసిపోయింది కదా, నార్మల్ పెడతాను అంతే, చెప్తున్నా. నార్మల్ బెదిరిస్తున్నావు అంటున్నా. ఇప్పుడు ఎందుకు అరే ఇప్పుడు నేను బెదిరిస్తే ఏముంటది? లేదు కదా, మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. సో ఏంటి బెదర్ కాదు, నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే. నేను గదే అంటున్నా, మామూలు అంటున్నా. పెడుతున్నా అంటే ఇప్పుడే లేదు, ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్ అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు, సో అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తు వచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఏం గుర్తు రామేమో, వద్దు, వదిలేసి. ఇప్పుడు వద్దు, గుర్తు ఏం రాము, ఇంకా వదిలేసి. నేను వదలను అన్న, నేను జీవితంలో వదలను, నేను వదలను. లేదు చెప్పేశారు మాస్టర్ గారు, వదిలేయమన్నారు. అది ఉంది కదా, ఏంటి నిన్న అది నేను వీడియో చూసాక ఇంకా మొత్తం పోయిందిరా, మనకు వద్దని చెప్పేశారు. ఓకే పర్లేదు, ఆయన సైడ్ నుంచి వద్దు కదా. నేను గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది, నేను ఎవరికి చెప్పట్లేదు కదా. నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను, ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా. అదే అంటున్నావా? అదే అంటున్నాము. అది నిన్న చూశాక, ఆ వీడియో చూశాక ఆయన మొత్తం మనసు ఇరిపోయింది, ఆయన వద్దంటుంది ఇంకా. ఓకే అంటే నా మనసుతో ఎప్పుడు అరగదు, కానీ నేను ఓకే వదిలేయి అని చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో, ఓకే నో ప్రాబ్లం. ఓకే, ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు. ఏంటి? ఆయన మాస్టర్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా? అర్థం కాలేదన్నా. మాస్టర్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా? అంటే అర్థం అంటే ఇంత తెలుగు రాదు, అంత హిందీ చెప్పే. హిందీ నాకు దాన్ని ఏమంటారు, అది చైన్ ఉంది కదా, చైన్, డాలర్ అది పైసా కాదు, డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా.
డాలర్ నెక్లెస్, ఆ ఉంగరము. ఉంగరం అంటే తీసే అది అమ్మో మాది ఉంది కదా హేలుకు పెట్టుకునేది, దాన్ని ఏమంటారు హిందీలా? అంటే మెడ మీద అది నెక్లెస్. నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలుకు పెట్టుకుంటారు కదా ఉంగరం, అది రింగ్. రింగ్ అయితే మనకి ఇప్పటి నుంచి ఏం లేదు, అవసరం లేదు. మెమోరీస్ అన్ని మన మెమోరీస్ ఇచ్చేయమని ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు. నిన్నటి వరకు మనకుండే, ఈ రోజు నుంచి అది దాని నుంచి రింగ్ ఆర్ నెక్లెస్ కి సంబంధం ఏంటి? ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్? కావాలా ఆయనకి? అది కావాలో ఏమో నాకు తెలియదు. ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడం పోయింది అన్నాడు. నిన్న దాకా నేనంటే ఇప్పుడు అది పెట్టాలా లేదా అది నా ఇష్టం. అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను, అది నా ఇష్టం. తీయాలంటే తీసిస్తాను అంతే. అంటే నాకు నచ్చింది, మీరు ఇచ్చారని గిఫ్ట్స్ నచ్చింది. ఇంకొకటి అడగాలి, అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర, నేను లాస్ట్ బర్త్డేకి ఇచ్చాను. అది ఉంది ఉంది ఉంది. ఓకే, అదే అడగాలి ఎక్కడుంది, పడేసారా? నీది నీకేమున్నదో నీకు ఇచ్చేస్తాం, మాదేముందో మాకు ఇచ్చేస్తాం. అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి? అది మాది ఉంది కదా ఏంటి? నెక్లెస్, ఆ రింగ్, అది ఇచ్చేసేయండి మాకు. ఇచ్చేసి ఎవరికి? మా మాస్ గారికి. ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి. అవును, ఇప్పుడు నువ్వు ఆ వీడియో చూసాక మాస్ గారికి మొత్తం పోయింది. ఓకే పోయింది, ఓకే అది వదిలే. ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్? కావాలా ఆయనకి? అవును కావాలంట. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు, తీసుకొని చెప్పు. నేను ఎవరికి ఇవ్వను, ఆయన చేతిలో ఆయనకి చేతులతో ఇస్తాను. అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని? నాకు ఆ నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. సరే ఆయన చెప్పు, నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది. ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేరా చెప్పండి, నాకేం అవసరం కూడా లేదు. కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను. కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా అంటే పడేస్తున్నారా? పడేసి నాకొద్దు, నేను తీసుకోను ఆ వాచ్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు. నేను తీసుకోను, నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా. నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్స్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి, ఎవరికి ఇచ్చేసాయి, వాళ్ళకి ఇచ్చేసాయి, పర్లేదు. నాకు వద్దు రిటర్న్ గిఫ్ట్, నాకు వద్దు. ఆయనకి కావాలంటే నా ఇంటికి వచ్చేసి, ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను. లేకపోతే అంటే నేను వేరే వాళ్ళ హ్యాండ్ లో ఇవ్వను, ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను. ఓకే రా చెప్తాను. అదే చెప్పేసండి అంతే. మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్? రేపు మార్నింగ్. ఓహో సరే సరే, రేపు మార్నింగ్. ఓకే అన్న. ఓకే చెప్తాను, అడుగుతాను మళ్ళీ మాస్ గారికి. ఓకే అన్న, నీకేసారంట అని చెప్పేస్తాను. ఓకే అన్న. ఓకే.